Okay, first important question. The radius of a conical tent. A conical tent is 7 meters and its height is 10 meters. Height is 10 meters. Calculate the length of canvas used in making the tent. If the width of canvas is 2 meters. Okay students, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే చూడండి, the radius of conical tent అంటే ఇక్కడ ఒక టెంట్ అనేది ఉంది. ఏముంది? టెంట్ ఇన్ ద షేప్ ఆఫ్ కోన్. కోన్ షేప్ లో టెంట్ ఉందంట. ఇక్కడ ఏమన్నాడు? ఆ టెంట్ యొక్క రేడియస్ ఆఫ్ ఎ కోనికల్ టెంట్ ఇస్ 7 మీటర్స్. అంటే ఇక్కడ ఏమన్నాడు? కోనికల్ టెంట్ యొక్క రేడియస్ రేడియస్ 7 మీటర్స్. నెక్స్ట్ హైట్ అంట 10 మీటర్స్ అంట. ఏమంట? హైట్ ఎంత ఇచ్చాడు? 10 మీటర్స్. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? కోన్ యొక్క రేడియస్ ఇచ్చి 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈస్ 10 మీటర్స్. అండర్స్టాండ్? అంటే ఇక్కడ మనకి ఏమన్నాడు? కోన్ యొక్క హైట్ ఇచ్చేసాడు, రేడియస్ ఇచ్చేసాడు. మనం ఏం కనుక్కోవాలి? ఎంత దాని లెంత్ ఆఫ్ క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ క్యాన్వాస్ అండ్ విడ్త్ ఇచ్చాడు. అంటే లెంత్ కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కోవాలంటే ఏరియా ఆఫ్ టెంట్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ అంటే మనం ఏరియా అంటే ఇప్పుడు ఒక సపోజ్ క్లాత్ యొక్క ఏరియా కాబట్టి ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా యూజ్ చేస్తాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు యూజ్ చేస్తామంటే పెయింటింగ్ కలరింగ్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ ఫార్ములా ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు? విడ్త్ ఆఫ్ క్యాన్వాస్ 2 మీటర్స్. అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ లెంత్ కనుక్కోవాలి కాబట్టి లెంత్ ఫార్ములా ఏమంటే ఏరియా బై విడ్త్. లెంత్ ఫార్ములా ఏమి? ఏరియా బై విడ్త్. ఫస్ట్ టైం ఇచ్చారు చూడండి, గివెన్ దట్ రేడియస్ ఆఫ్ కోనికల్ టెంట్. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. దిస్ ఇస్ కోన్. అందరికి తెలుసు కదా కోన్, తెలుదా? దిస్ ఇస్ కోన్. ఏమన్నాడు? కోన్ కి ఏమి ఇచ్చాడు? రేడియస్ ఇచ్చాడా? ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ఉన్నదాన్ని డయామీటర్ అంట. ఫస్ట్ ఎండ్ టు లాస్ట్ ఎండ్ వరకు ఉన్నదాన్ని డయామీటర్ అంట. హాఫ్ ఆఫ్ ది డయామీటర్ ఇస్ కాల్డ్ రేడియస్. అంటే రేడియస్ అనేది డయామీటర్ లో హాఫ్ ఉంటుంది. డయామీటర్ అనేది రేడియస్ కి డబుల్ ఉంటుంది. క్లియర్? రేడియస్ ఏ విధంగా ఉంటుంది? హాఫ్ ఆఫ్ ది డయామీటర్ ఈస్ డబుల్ ఆఫ్ ది రేడియస్. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్ ది రేడియస్. రేడియస్ ఇస్ ఈక్వల్ టు డయామీటర్ హాఫ్ ఆఫ్ ది డయామీటర్. అర్థమైందా? డయామీటర్ అనేది రేడియస్ కి డబుల్ గా ఉంటుంది, రేడియస్ అనేది డయామీటర్ లో హాఫ్ ఉంటుంది. గివెన్ దట్ రేడియస్ ఆఫ్ కోనికల్ టెంట్ ఎంత రేడియస్ ఇచ్చాడు? 7 మీటర్స్. హైట్ ఆఫ్ ది కోనికల్ టెంట్ 10 మీటర్స్. ఇక్కడ రేడియస్ ఏమో 7 మీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమో హైట్ ఏమో 10 మీటర్స్ ఇవ్వడం జరిగింది. రేడియస్ 7 మీటర్స్ అండ్ హైట్ ఈస్ 10 మీటర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్లాంట్ హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. కోన్ వచ్చిందా? డిఫాల్ట్ గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లాంట్ హైట్ ఫార్ములా ఏమి? స్లాంట్ హైట్ L is equal to L is equal to square root of h square plus r square. ఇప్పుడు మన స్లాంట్ హైట్ L is equal to square root of h. హైట్ ఆఫ్ ది కోన్ ఎంత? 10 square plus radius enta 7 square. 10 square value 10 in how many times we can multiply? 2 times. 4 indicates how many times that number can be multiplied. 10 into 10 100. 10 square value 100 plus 7 square value 49. Square root of 149. Square root of 149 value approximately 12.2 centimeters. Units centimeters or meters? Meters. Units are important. Slant height L is equal to 12.2 meters. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ is equal to కోన్ మీన్స్ కాన్వాస్ టెంట్ ఏదైనా ఒకటి. క్లియర్? సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏమి? పై ఆర్ ఎల్. పై వాల్యూ మనం మెన్షన్ చేయాలి కాబట్టి పై వాల్యూ 22/7 తీసుకుంటాం. అదే మెన్షన్ చేస్తే పై వాల్యూ ఏదైతే ఇస్తే దాన్ని తీసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు పై వాల్యూ వాడు మెన్షన్ చేయాలి కాబట్టి మనం ఏం తీసుకోవాలి? 22/7 ని డిఫాల్ట్ గా తీసుకుంటాం. క్లియర్? 22/7 ఇంటూ ఆర్ వాల్యూ రేడియస్ ఎంత? 7 ఇంటూ ఎల్ వాల్యూ 12.2. 7 గెట్స్ క్యాన్సిల్. ఎందుకు? ఒకటి మల్టిప్లికేషన్ చేస్తున్నది, ఒకటి డివిజన్ చేస్తున్నది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం మిగిలింది? 22 ఇంటూ 12.2. వీటిని మల్టిప్లై చేయాలి. 22 ఇంటూ 12.2. 2 2 is 4, 4 2 4
4 2. ఇక్కడ 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ రైట్ నుంచి 1 డిజిట్ కి అంటే రైట్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అయ్యి 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. అంటే టోటల్ ఎంత వచ్చింది 268.4. సర్ఫేస్ ఏరియా ఆఫ్ cone is equal to 268.4. Units are meter square. ఏరియాకి యూనిట్స్ వచ్చి స్క్వేర్ యూనిట్స్ ఉంటాయి, వాల్యూమ్ కి యూనిట్స్ వచ్చి క్యూబిక్ యూనిట్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు చూడండి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ క్యాన్వాస్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ క్యాన్వాస్ ఫార్ములా ఏమంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ బై విడ్త్ అంటే ఏరియా బై విడ్త్ ఫార్ములా. ఇది దీని ఏరియా, దేని ఏరియా, కోన్ ఏరియా. ఓకేనా, ఏరియా బై విడ్త్ అంటే దీని యొక్క కోన్ యొక్క ఏరియా బై విడ్త్ ఎంత ఇచ్చాడో అంత వేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి లెంత్ ఆఫ్ క్యాన్వాస్ ఇస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ కోన్ బై విడ్త్ ఆఫ్ విడ్త్. ఏరియా ఆఫ్ కోన్ ఎంత ఇచ్చాడు, ఏరియా ఆఫ్ కోన్ వచ్చింది మనకి ఎంత వచ్చింది 268.4 డివైడెడ్ బై విడ్త్ 2 తో డివిజిబుల్ చేయాలి. చేస్తే ఎంత వస్తుంది 134.2. లెంత్ ఆఫ్ క్యాన్వాస్ ఇస్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ చేస్తే 2 1s 2 2 3 6 2 4 8 2 2s 4. ఇక్కడ పాయింట్ 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 డిజిట్ తర్వాత పాయింట్ అనేది ప్లేస్ చేస్తాం. 134.2 meters. ఓకే, ఎవ్రీవన్ అండర్స్టాండ్. ఇక్కడ చూడండి అమ్మా ఏమన్నాడు, ఇక్కడ ఒక రేడియస్ ఆఫ్ కోన్ 7 meters, height is 10 meters. Calculate the length of canvas. We can make a tenth. And if the width of a canvas is 2 meters, అంటే width ఇచ్చాడు 2 meters అని, అంటే వాడు ఇచ్చింది రాసుకుంటాం ఫస్ట్. గివెన్ దట్ రేడియస్ ఆఫ్ కోనికల్ టెంట్ వచ్చి 7 meters, height is 10 meters. ఈ రెండు ఉన్న తర్వాత మనం ఏం కనుక్కోవాలి, కోన్ రాగానే డిఫాల్ట్ గా స్లాంట్ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. స్లాంట్ హైట్ L is equal to స్లాంట్ హైట్ ఫార్ములా ఏమంటే స్క్వేర్ రూట్ ఆఫ్ h² ప్లస్ r స్క్వేర్. ఇప్పుడు h వాల్యూ r వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు స్లాంట్ హైట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అంటే షీట్ ఎంత అంటే క్లాత్ ఎంత రిక్వైర్డ్ అని తెలుసుకోవాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములానే మనం యూజ్ చేస్తాం. అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా πRL. పై వాల్యూ వచ్చి 22/7, ఆర్ వాల్యూ రేడియస్ 7 meters కాబట్టి ఇక్కడ 7 ఇంటూ ఎల్ వాల్యూ 12.2 meters ఇచ్చా కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ 7 గెట్స్ క్యాన్సిల్, ఎందుకంటే ఒకటి మల్టిప్లికేషన్ చేస్తుంది ఒకటి డివిజన్ చేస్తుంది కాబట్టి బోత్ ఆర్ క్యాన్సిల్. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ మనమే 22 ఇంటూ 12.2ని మల్టిప్లై చేస్తే 268.4 మీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. మీటర్ స్క్వేర్ అనేది యూనిట్స్ ఆఫ్ ఏరియా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ క్యాన్వాస్ కి ఫార్ములా ఏమంటే ఏరియా ఆఫ్ కోన్ బై విడ్త్. ఏరియా ఆఫ్ కోన్ ఎంత 268.4/2, దట్ మీన్స్ 134.2. అప్పుడు లెంత్ ఆఫ్ క్యాన్వాస్ ఎంత వచ్చింది 134.2 meters. యూనిట్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్. క్లియర్, 2 1s is cancel. 268 అనేది హాఫ్ ఆఫ్ ది 268 134.4 లో ఆఫ్ 2. క్లియర్.